హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏంటి ఇదంతా చూపిస్తున్నారని చూస్తున్నారా? ఇదిగోండి చూడండి, ఈ పార్క్ భలే ఉంది. కర్రలతో ఇలా ఒక ప్రహరీలా చేసి, ఇదిగోండి ఇక్కడ దీని ఎంట్రన్స్ అయితే ఇలా పెట్టారు. ఇది ఎక్కడంటే మన రిషికొండ దగ్గరలో తోట్లకొండ ఉంది కదా, ఆ లోనికి వెళ్తే ఇలా ఉంటుంది. చూడండి భలే ఉంది. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి మీరు వెళ్ళాలంటే వెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం చాలా హైలైట్ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇన్ని పార్కులకు అన్నిటికీ వెళ్ళాను కానీ ఇక్కడ మంచి పువ్వులు, ఆ కలర్స్ భలే ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి నిజంగా. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా భలే నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఫోటోషూట్ అంతా చేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ కూడా అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఈవినింగ్ 6 వరకే ఓపెన్లో ఉంటుందంట. ఇదిగోండి చూసారా, ఇక్కడ చాలా బాగుంది. ఈ రంగురంగుల పువ్వులు ఇవంతా భలే ఉన్నాయి. అంటే ఒకే చెట్టుకి మంచి మంచి కలర్స్తో భలే పెట్టారు. ఆ పువ్వులు డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఏ ఫోటోషూట్కైనా, బర్త్డేకైనా, మ్యారేజ్కైనా చాలా ఫోటోషూట్కి ఇక్కడ చాలా బాగుంది. ఫ్లవర్స్తో, ఈ గార్డెన్తో అంతా నాకైతే భలే నచ్చింది. చూసారా ఈ ఫ్లవర్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుంటే చూసారా ఇలాగా
చాలా బాగుంది కదా. ఇదిగోండి వీళ్ళెవరో అప్పుడే వచ్చారు, కాసేపు ఉండి వెళ్ళిపోతామని వాళ్ళు చెప్తే సరే అనేసి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ఒకరికొకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇదిగోండి చూసారా, ఇక్కడ పచ్చగా భలే ఉంది న్యాచురల్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఈ మొక్కలు, ఇదిగోండి చూసారా భలే ఉంది అసలు. నేనైతే ఫస్ట్ టైము, మా అన్నయ్య అయితే ఇదివరకు ఒకసారి వెళ్ళాడంట. బాగుంటుంది చెల్లి రా వీడియో తీసుకుందాం అన్నాడని నేను నుంచి మా అన్నని తీసుకొని వెళ్ళాను. ఇదిగోండి అయితే ఇక్కడి నుంచి చూస్తే మనకు బీచ్ మొత్తం ఇలా కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంది. నాకైతే ఇక్కడ భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని అయితే బీచ్ వదిలిపెట్టట్లేదు, ఎందుకంటే వైజాగ్ ఫేమస్ బీచే కదా, అందుకనేసి. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా దాన్ని వీడియో తీసుకుంటే ఇలా ఈ పైకి వెళ్దామని వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ చూడండి బీచ్ వ్యూ పాయింట్ చాలా బాగుందంటే అసలు చాలా బాగుంది. ఇదిగోండి చూసారా ఆ ఫ్లవర్స్, ఆ పింక్ కలరు, వైట్, చాలా కలర్స్ అక్కడైతే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇదిగోండి చూడండి భలే ఉంది కదా. అక్కడ ఒకే చెట్టుకి వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ అలా ఉండడం కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడైతే చూసారా ఒక ఇల్లులాగా అలా పెట్టారు. ఇదిగోండి చెక్కతో ఇలా మనం కూర్చోడానికి ఒక చైర్ లాగా దీన్ని ఏర్పాటు చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. న్యాచురల్గా ప్లాస్టిక్ కానీ ఏం యూస్ చేయకుండా ఓన్లీ చెక్కతోని మొక్కలు, ఫ్లవర్స్తో అన్నిటితో చాలా బాగా ఈ పార్క్ అయితే నిండుగా కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి ఇలా కర్రలతో దీన్ని అయితే ఇలా తయారు చేశారు. ఇక్కడ నుంచి మనం కూర్చొని బీచ్ని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ అలా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి మొత్తం వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది, భలే ఉంది అసలు. అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఎండ కూడా మనకు అనిపించదు, అక్కడ అంత చల్లగా అంత చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇంకా అక్కడి నుంచి నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాను. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ చిన్న గుడారంలాగా ఇలా భలే పెట్టారు రౌండ్గా, చెక్కలతో ఇలా తయారు చేసి పైన ఇలాగ సెట్టింగ్ మొత్తం వేశారు. సరే బాగుంది అనేసి నేను ఇంకా దాన్ని వీడియో తీసుకుంటే ఇలా వచ్చేస్తున్నాను. ఇదిగోండి చూసారా ఇక్కడికి ఇలా వచ్చేస్తుంటే మా అన్నయ్యను బాబు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా బాబుకైతే మా అన్నయ్య ఫొటోస్ తీసి నాకు చూపిస్తున్నాడు. చెల్లి చూసావా ఎంత బాగున్నాయో ఫొటోస్, చాలా బాగా వచ్చాయి అనేసి అన్నాడు. ఇదిగోండి దీన్నైతే ఇలా రెడీ చేశారు చెక్కతో అలాగా. అయితే ఇంకెందుకు వెళ్ళిపోయే టైం అయిపోయింది కదా అనేసి నేను మొత్తం దీన్ని ఒకసారి ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదామని అన్నయ్య నేను రెడీ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం ఉంది. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాం.
బుద్ధ స్తూపాలు అవన్నీ అంటే పురాతనలో ఉండేవి, పూర్వకాలంలో ఉండేవి అన్నీ ఇక్కడ ఉంటాయి. సమాధులు అవన్నీ రాతి నీళ్ళతోటే అవన్నీ ఉంటాయని చెప్పాడనమాట మా అన్నయ్య. అక్కడ అంతగా చూడడానికి ఏముండదు కానీ జస్ట్ అప్పుడు మనం తెలుసుకోవడానికే ఉంటుంది చెల్లి, బాగుంటుంది ఒకసారి చూడెళ్ళి అన్నాడు. అంటే అప్పటికే టైం అయిపోయింది. ఇదిగోండి ఎవ్వరూ లేరు, చీకటి పడిపోయింది. నెక్స్ట్ మెయిన్ గేట్ కూడా వేసేసారు. ఆ పక్కనే ఒక చిన్న దారి ఉంటే నేను దాని వెంబడి వెళ్ళి వీడియో తీసుకున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది. దగ్గర నుండి చూస్తే ఇక్కడ ఇవి సమాధి అది అనుకుంటాను, నాకైతే దీని గురించి క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్ నిజంగా. ఇదిగోండి ఇక్కడైతే ఇది ఇలా రాశారు, దీన్ని మ్యాటర్ అంతా మనం అక్కడ చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అది తీసేసుకుంటూ నేను ఇది జస్ట్ చదువుకున్నాను అలాగా మనసులో చదువుకుంటూ అలా ముందుకు వచ్చేసాను. ఇదిగోండి మొత్తం అక్కడక్కడ ఇలా భలే చేశారు అసలు. అప్పుడు ఎప్పుడో కట్టినవి కదా, ఇంకా ఇలా ఉన్నాయంటే గ్రేట్. చాలా బాగా దీన్ని అలాగా కాచుకుంటూ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చూసారా భలే ఉంది. ఇదిగోండి ఈ దూరంగా ఇక్కడ ఇలాగా ఇవి అప్పుడు రూముల్లాగా అలా కట్టారనమాట. చూసారా మొత్తం అయితే చాలా బాగుంది, ఇలా ఉందనమాట. ఇంకా చూసేసాను కదా, ఇంకా ఎవరు లేరు, చీకటి పడిపోద్దని నా గాబరికి నేను నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడికి ఇలా వెళ్తే ఇక్కడ రాతి నీళ్ళ తొట్టె అని ఒకటి ఉంది, అది మీకు ఒకసారి చూపిద్దామని నేను దాని వీడియో తీశాను. అంటే అప్పుడు బావిలు కూడా లేవనమాట. ఒక రాయి దగ్గర అలాగా కొంచెం మట్టి అవన్నీ తీసేసుకొని అందులో నీళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ చూసారా రాతి నీళ్ళ తొట్టె అని ఉంది కదా, అక్కడ రెండు ఉన్నాయి. ఇదిను నేను ఆ ముందుకి ఇంకోటి చూశాను, ఆ పక్కనే ఉంటుంది. ఆ రెండు చూసేసి మొత్తం ఇలా ఉంది, బాగుంది కదా అని వీడియో తీసేసుకొని వచ్చేసాను. అక్కడైతే ఎవరూ లేరు, కొంచెం భయంగా ఉంది. ఇంకా టైం కూడా అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అనేసి నేను ఇంక ఇలా వచ్చేసాను. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది. నేను ఇంకా దీన్ని వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ ఇలా వచ్చేసాను అన్నమాట. చూడండి ఇక్కడ కూడా చూసారా రోడ్డుకి సైడ్న ఇలా బుద్ధుడి బొమ్మ, ఆ పక్కనే ఆ మొక్కలు, ఆ డిజైన్స్, ఆ రకరకాల పువ్వులు అవన్నీ చాలా బాగుంది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఇక్కడైతే ఇది మన సిటీకి కొంచెం దూరంగా ఉన్నాయి, ఇదైతే చాలా హైలైట్ అనమాట. ఇదిగోండి ఇంకా అయిపోయింది కదా, మేము ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేసాం. ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి లైట్స్ అవన్నీ ఆన్ చేసేసారు. ఇంకా 6 అయిపోయింది కదా అనేసి నేనైతే ఇంకా దీన్ని చిన్న వీడియో తీద్దామనేసి దాన్ని నేను తీసుకుంటూ మేమైతే బయలుదేరిపోయాము. ఇదిగోండి ఇలా అయితే ఎంట్రన్స్ ఉంటుంది. చూసారా భలే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా ముందుకు అలా వచ్చేస్తే మన వైజాగ్కి కొంచెం రిషికొండ చాలా ఫేమస్ కదా, ఇక్కడ మంచి మంచి రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి లైటింగ్స్ మధ్య ఈ రిసార్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయని నాకు నచ్చింది కదా, నేను దీన్ని అయితే వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకుంటూ అలాగా ముందుకు వచ్చేసి ఇంకా బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇంకా అలా కొంచెం ముందు వెళ్ళగానే రిషికొండ దగ్గర ఇలా ఏర్పాటు చేశారనమాట. రాళ్ళకి ఇలా పెట్టేసి రిషికొండ అనే నేమ్ బోర్డు పెట్టారు.